మాది అమర్ల బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు. నా పేరు అంజమ్మ. నిన్న హాస్పిటల్ దగ్గర డెడ్ బాడీస్ ని చూడడానికి వెళితే కుటుంబ సభ్యులకు మాత్రమే చూపిస్తామని అన్నారు. అశోక్ వాళ్ళ కుటుంబం అంటే గణేష్ అన్న వాళ్ళ కుటుంబం నుంచి అశోక్ అన్న అట్లాగే ఆజాద్ కుమారుడు నవీన్ ఇద్దరు వెళ్ళి చూసి వచ్చారు. తరువాత అరుణ కుటుంబంతో మేము వెళ్ళి చూడటానికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు గణేష్ డెడ్ బాడీ మీద పట్టగప్పేశారు. అరుణ డెడ్ బాడీ చూసాము. ఆ అమ్మాయి డెడ్ బాడీ మీద ఇక్కడ నల్లగా మరకలాగా ఉన్నది. అది కొట్టిన దెబ్బ కాదు. ఎందుకంటే కొడితే అంత నల్లగా వచ్చింది, చిట్లిపోయి ఉండేది. అది ఏంది అనేది మనకు అర్థం కాని విషయం. అట్లాగే వెనక తల దగ్గర అది తుపాకీ గుండు కాదు, ఆ అమ్మాయికి కొట్టారు. కొట్టిన దాని వలన రక్తస్రావం జరుగుతా ఉంది, బాగా బ్లీడింగ్ అవుతుంది. అట్లాగే ఆమెకు భుజాల దాకా బట్ట కప్పి ఉంచారు. మాకు తల మాత్రమే చూపించడం జరిగింది. వాళ్ళని బాగా చిత్రహింసలకు గురి చేసి చంపారనేది కూడా మాకు అర్థమవుతుంది. గణేష్ అన్న చేతికి కూడా ఇక్కడ వాచ్ పెట్టుకునే దగ్గర పైన అట్లాగే నల్లగా మరకలా కమిలి ఉందని చెప్పి అంటున్నారు. అవి కట్టేసిన గుర్తులా లేదంటే కరెంట్ షాక్ ఇచ్చిన గుర్తులా అనేది మనకి తెలియదు. ఆయనకి మళ్ళీ గణేష్ అన్నకి కూడా ఇక్కడ ఈ చెంప దగ్గర ఏమో బుల్లెట్ వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది అది. అట్లాగే ప్రిజర్వ్ బాక్స్ లో ఆయన డెడ్ బాడీని పెట్టారు కానీ దానికి కరెంట్ పాస్ చేయలేదు, కరెంట్ ఇవ్వలేదు దానికి. ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఉబ్బిపోవాలి, కుళ్ళిపోవాలి. ఆ అది దాని మీద అంటే ఆ డెడ్ బాడీ మీద చిత్రహింసల గుర్తులు అనేది తెలియకుండా ఉండటానికి వాళ్ళు ఆ విధంగా చేయడం జరిగింది. నిన్న పొద్దుటి పూట నుండి 5 నిమిషాలు 5 నిమిషాలు అంటూ మధ్యాహ్నం దాకా గడిపారు. మేము ఎస్పీకి అది ఒక అర్జీ పెట్టాము. పెట్టిన తర్వాత ఆయన స్పందించకపోతే కోర్టులో వేద్దామని చెప్పి మాట్లాడుకుంటున్నాం. లాయర్లతో మాట్లాడాము. ఆ టైంలో మేము తీసుకెళ్లి చూపిస్తామని చెప్పి మళ్ళీ ఒక గంట గడిచిన తర్వాత ఈ డెడ్ బాడీస్ ని చూపించడం జరిగింది. దాని తర్వాత మాకు నైట్ 12:15కి ఉదయన్న డెడ్ బాడీ ఇవ్వడం జరిగింది. 9ంటికి అరుణ డెడ్ బాడీ ఇచ్చారు. అట్లాగే అంజు డెడ్ బాడీ కూడా 12:15కి ఇవ్వటం జరిగింది. ఇది ఈ ఎన్కౌంటర్ కాదు, వాళ్ళని పట్టుకొని హత్య చేశారు అనేది మేము బంధుమిత్రుల సంఘంగా భావిస్తున్నాము. ఇంతకు ముందు మన మిత్రుడు కుమారస్వామి మాట్లాడినట్టుగా ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే. శాంతి చర్చలు జరపాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిన రోజున ఒక శాంతి చర్చలకి 2004లో వచ్చినటువంటి గణేష్ ను పట్టుకొని చంపటం అనేది హేయమైన చర్య. ఎందుకంటే రాజుల కాలంలో కూడా దూతగా వచ్చిన వాళ్ళని రాజులు కూడా వధించలేదు. కానీ ఈ రోజు వీళ్ళు రాజ్యాంగాల మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి పాలకులు రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ వీళ్ళకి రాజ్యాంగం మీద నమ్మకం లేదు కాబట్టి వీళ్ళతో మేము చర్చలు జరపాల్సిన అవసరం లేదంటూ ప్రతిదీ కూడా రాజ్యాంగ ధిక్కరణ చేస్తున్నటువంటి పాలకులు. అట్లా కాకుండా రాజ్యాంగాన్ని ధిక్కరించడం కాకుండా రాజ్యాంగాన్ని గౌరవించి 5th షెడ్యూల్ని అట్లాగే 1/70 చట్టాన్ని, పెసా చట్టాన్ని గౌరవించి ఆదివాసీలు స్వేచ్ఛగా స్వతంత్రంగా బతికేటువంటి ఆ వాళ్ళ జీవనానికి ఎటువంటి భంగం కలగకుండా చూడాలని చెప్పి బంధుమిత్రుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కగార్ ఆపరేషన్ ని ఈ మావోయిస్టుల హత్య పేరుతో ఆదివాసీలను కానీ మావోయిస్టులను కానీ హత్య చేయటం మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రజల కోసం ప్రాణం ఇచ్చినటువంటి గణేష్ అన్నకు కావచ్చు, అరుణకు, అంజుకు అందరికీ కూడా అమర్ల బంధుమిత్రుల సంఘం వినమ్రంగా జోహార్లు అర్పిస్తుంది.